మీరు పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తున్నారా? వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ చేయాలనుకుంటున్నారా? లక్షల్లో సంపాదించాలనుకుంటున్నారా? రెగ్యులర్ జాబ్ తో పాటు ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు అధిక సంపాదన కోసం ఏ టైప్ జాబ్ చేయాలనుకుంటున్నారు? ఏ ఫ్రీలాన్సింగ్ జాబ్, బి వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్? మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓ పక్క గ్రాడ్యుయేట్స్ సంఖ్య పెరుగుతుంటే ఇండస్ట్రీ అవసరాలు కూడా అలాగే ఉన్నాయి. వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ కంపెనీకైనా ఏ క్లయింట్ కోసమైనా పని చేయవచ్చు. ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు. ప్రస్తుతం కొన్ని జాబ్స్ లో నైపుణ్య నిపుణులకు ఫ్రీలాన్సింగ్ జాబ్స్, వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కు అనేక అవకాశాలు ఉన్నాయి. గ్రాఫిక్ డిజైనర్ గా మీరు వెబ్సైట్లు, బ్రాండ్లు, మార్కెటింగ్ కోసం విజువల్ కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. వీరు సంవత్సరానికి 4 లక్షల రూపాయల వరకు ఫ్రీలాన్సింగ్ ద్వారా సంపాదిస్తున్నారు. కంటెంట్ రైటర్ గా వెబ్సైట్లు, బ్లాగ్స్ కు ఆర్టికల్స్ రాయడంతో పాటు వీడియోకు సరైన థంబ్నెయిల్ ఇస్తూ కంటెంట్ రైటర్ గా రాణించే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరు సంవత్సరానికి 6 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. 2-3 భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారికి మరిన్ని అవకాశాలు ఉంటాయి. సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్, వీడియోలను విపరీతంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీడియో ఎడిటర్లకు బాగా డిమాండ్ పెరిగింది. వీడియో ఎడిటర్ సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. సినిమాలకు పనిచేసే వారు కనీసం సంవత్సరానికి 12 లక్షల వరకు ఎర్న్ చేయొచ్చు. ప్రస్తుతం మేనేజ్మెంట్, టెక్, ఫైనాన్స్ రంగాల్లో కన్సల్టెంట్లకు చాలా డిమాండ్ ఉంది. వీరు క్లయింట్లకు కావలసిన కీలకమైన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. వీరు సంవత్సరానికి సుమారు 12 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ప్రతి రంగంలోనూ వీరికి డిమాండ్ ఉంది. డిజిటల్ మార్కెటర్స్. ఈ కామర్స్ బిజినెస్ పెరిగిన నేపథ్యంలో అందరూ ఆన్లైన్ లోనే కొనుగోలు చేయడంతో డిజిటల్ మార్కెటర్స్ కు డిమాండ్ పెరుగుతోంది. SEO, ఆన్లైన్ కాంపెయిన్స్, బ్రాండ్లకు సంబంధించిన సోషల్ మీడియా ప్రెజెన్స్ పెంచుతుంటారు. ప్రస్తుతం డిజిటల్ మార్కెటర్స్ నెలకు 7 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. కంపెనీలకు చెందిన అతి సున్నితమైన, ముఖ్యమైన సమాచారం సైబర్ నేరస్తుల బారిన పడకుండా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ తగిన భద్రత కల్పిస్తారు. వీరు సంవత్సరానికి సుమారు 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. మొబైల్ యాప్ డెవలపర్. ప్రస్తుతం యాప్ డెవలపర్లకు డిమాండ్ బాగుంది. వీరు సంవత్సరానికి సుమారుగా 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఆండ్రాయిడ్, iOS మొబైల్ యాప్స్ తయారు చేయడానికి మార్కెట్లో విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. డేటా సైంటిస్ట్. ప్రస్తుతం డేటా సైంటిస్టులు సంవత్సరానికి సుమారుగా 15 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. వీరు చాలా వాస్ట్ డేటాను అనలైజ్ చేయడంతో పాటు స్టాటిస్టికల్ మెథడ్స్, మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి టెక్ ఇండస్ట్రీ వాళ్లకు అవసరమైన ఇన్సైట్స్ ఇస్తారు. బిజినెస్ ప్లానింగ్ లో ఇవి ఉపకరిస్తాయి.